వారు తినుటకును, తాగుటకును, ఆడుటకును, లేచుటకును మొదలు పెట్టారట. దిస్ వాజ్ ద ఫస్ట్ పబ్ రికార్డెడ్ ఇన్ ద బైబిల్. బైబిల్ చరిత్రలో ఇదే మొట్టమొదటి పబ్ అండి. ఎవరి పబ్ డాన్స్ చేస్తున్నారు? అయ్యో, నిజ దేవుణ్ణి ఆరాధించవలసిన వారు, దేవుని మహిమను వెతకాల్సిన వాళ్ళు, మోషే నాయకత్వంలో దేవుని కొరకై, దేవుని రాకడ కొరకై సిద్ధపడవలసిన వాళ్ళు ఈ రోజు ఆ దూడ ఎదుటి సాగిలపడి వాళ్ళు ఏమంటున్నారంటే, ఐగుప్తు దేశంలో నుండి మమ్మల్ని విడిపించిన దేవుడు ఇదే అని ఆ దూడ ఎదుటి సాగిలపడ్డారండి. అలాంటి సందర్భంలో దేవుడు కోపం తెచ్చుకొని, దేవుడు రోషం తెచ్చుకొని, దేవుడు బహు కోపోకృతుడై మోషే దగ్గరికి వచ్చి అంటున్న మాట 10వ వచనం చదవమ్మా. 10వ వచనం చదవండి. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేస్తుందని మోషేతో చెప్పగా, ఓ మోషే, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు బ్రతిమలాడొద్దు, నా కోపం వారి మీదకి దిగిపోయింది, నా ఉగ్రత వారి మీదకి దిగిపోయింది, నేను వారిని కంప్లీట్ గా అగ్ని చేత కాల్చివేస్తాను అని అంటే, దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే, నీ సంతానాన్ని నేనే హెచ్చిస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నీ సంతానాన్ని నేను గొప్ప చేస్తాను, ఈ రోజు ఇశ్రాయేలు జనాంగాన్నంతటిని నేను నాశనం చేస్తానంటే, అప్పుడు మోషే 3 ప్రార్థనలు చేశాడు. ఏమని చేశాడో తెలుసా? ఆ కింద వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. 11వ వచనం ప్రకారం మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమలాడుకొని, యెహోవా, నీ మహాశక్తి వలన, బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా? ప్రభువా, వాళ్ళు నీ ప్రజలయ్యా, నువ్వెందుకు వారిని చంపేయాలనుకుంటున్నావు? నువ్వెందుకు వారిని నాశనం చేయాలనుకుంటున్నావు? నీ బాహుబలము చేత, నీ చాచిన చేతుల చేత నీవు ఐగుప్తు దేశంలో నుండి తీసుకొచ్చిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా? మోషే ముందు దేవుడు ఎలాంటి ఆప్షన్ పెడుతున్నాడండి? మోషే, వీళ్ళందరినీ నాశనం చేసి నీలో నుండి ఒక గొప్ప జనాంగాన్ని నేను తీసుకురాబోతున్నానంటే, థ్యాంక్ యూ ప్రభు అనుకుని వెంటనే పాంప్లెట్ కొట్టేసి మీటింగ్లు పెట్టేసి ఆ సాక్ష్యాలు చెప్పేస్తాం మనమైతే. మోషే యేసయ్య పాదాల దగ్గర పడిపోయి, ప్రభువా, వాళ్ళు నీ ప్రజలయ్యా, వారు తప్పు చేసినా, పొరపాటు చేసినా, నేరం చేసినా, వాళ్ళు అవిధేయులైనా వాళ్ళు నీ బాహుబలం చేత, నీ చాచిన చేతుల చేత వాళ్ళు విమోచింపబడిన నీ ప్రజలు. నీ ప్రజల మీద నువ్వు కోపపడ్డావు, నీకు న్యాయమేనా? ఆహా, దేవుని కనికరం ఎంతో గొప్పది, ఆహా, దేవుని మంచితనం ఎంతో గొప్పది. ఆ తర్వాత మోషే